హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే ఫ్రైడేకి ముందు రోజు అనమాట. అంటే రేపు పూజనంగా ఇవాళ ఏమేమి చేసుకుంటాము, అలానే ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అంటే ఒక 3:30 పైన అయిపోయిందిలేండి. ఇంకా పిల్లలకైతే స్నానం కూడా చెప్పలేదు. పిల్లలకైతే ఒక 4-4:30 ఆ మధ్య అయితే స్నానం చేపిస్తామన్నమాట. కానీ ఇవాళ థర్స్డే కాబట్టి ఫ్రైడేకి ముందు రోజు ఇల్లు కనుక క్లీన్ చేసుకుంటాము. అలానే దేవుడి సామాన్లు ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కడుక్కునేది ఇలాంటివన్నీ పనులు ఉంటాయన్నమాట. అవైతే నేను ఈరోజు చేశానండి. అందుకోసం అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను ప్రతి వీక్ అయితే నేను ఇలా చేయనండి. అంటే ఈ వీక్ చేశాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఏదైనా మనం చేస్తేనే దాన్ని గర్వంగా చూపించుకోగలం. ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం చెప్పుకుంటే అది బాగుండదు కదా. అందుకోసం అని చెప్పి నేను వీడియోస్ కూడా ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదండి. ఇది ఒక రీజన్ అయితే. ఇంకో రీజన్ ఏంటంటే నా ఫోను మాటికి ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. నేనైతే కొన్ని వీడియోస్ అన్నీ మొత్తం ఎన్ని డిలీట్ చేసినా కూడా స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుందండి. దాంతో నాకైతే బోర్ కొట్టేసి ఇంకా నేనైతే వీడియోస్ అయితే షూట్ చేయలేదు. లాంగ్ వీడియోస్, షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకున్నాను కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయట్లేదండి. ఇంకా ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నానని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వ్యూస్ అయితే పెరుగుతున్నాయండి. సబ్స్క్రైబర్స్ అయితే షార్ట్స్ వల్ల వచ్చేస్తారు, కానీ ఈ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయాల్సిందే. లేకుంటే ఈ షార్ట్స్ ద్వారా మనమైతే మానిటైజేషన్ చేసుకోవచ్చు. కానీ మనకంత సీన్ లేదు కాబట్టి మనం లాంగ్ వీడియోస్ ద్వారానే వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. కాకపోతే నేను అంటే కొన్ని రోజులుగా ఒక 1 వీక్గా కాదులేండి, ఒక 2-3 వీక్స్ కానీ నేను తగ్గించేసాను అనమాట వీడియోస్ షూట్ చేసుకోవడం. ఇదేనండి ప్రాబ్లం నాకైతే మెయిన్. ఒకటి పనులు నేను చేసుకోకపోవడం, ఇంకొకటి వచ్చేసి ఫోన్ స్టోరేజ్ ఫుల్ వస్తుందన్నమాట. ఇంక అందుకోసం అని చెప్పేసి ఉన్నవి అప్లోడ్ చేసేద్దాము, ఆ తర్వాత రిఫ్రెష్గా అంటే కొత్తగా స్టార్ట్ చేద్దాము అనేసి నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చానమాట లాంగ్ వీడియోస్కి. షార్ట్స్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నానండి. రోజుకొక 2-3 అలా పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఏంటి నువ్వు చేసుకోవచ్చు కదా పనులు అంటే చేసుకుంటానండి. అంటే కొంచెం తక్కువ అనమాట నేను చేసేది. నేను చేస్తానంటే ఖచ్చితంగా ఇద్దరు చూసుకోవాల్సిందే. మా అమ్మ వల్ల ఒక్కదాని వల్ల అవ్వదండి. అదే మా అమ్మ ఒక్కతి పని చేసుకునిందంటే నేను చూసుకుంటానమాట. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి హ్యాండిల్ చేసుకోగలను. అందుకోసమని చెప్పేసి ఇంకా నన్నైతే కామ్గా కూర్చొని పెట్టేసి పిల్లల దగ్గర ఇంకా మా అమ్మ అయితే పనులు చేసుకుంటుందన్నమాట. ఇంకా మా అమ్మ ఒక్కతే చేసుకోవద్దులేండి, ఇంకా మా సుస్మిత కూడా ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇంకా మా అమ్మ అయితే కలిసి ఇద్దరు పనులు అయితే చేసేసుకుంటారు. ఇంకా ఇద్దరిని నేను చూసుకుంటాను కాబట్టి ప్రాబ్లం లేకుండా పనులు అయితే ఈజీగా అయిపోతాయి. కానీ ఈ చింటూ పిట్టు వాళ్ళు నాకైతే ఉందండి, నేను చేసుకోవాలి, నా అంతటా నేను చేసుకోవాలి అంటే మిగతా యూట్యూబర్స్ లాగా వాళ్ళ పని వాళ్ళు చూపిస్తూ చెప్తుంటారు కదా, సేమ్ అలానే నాకంటూ నేను ఓన్గా వీడియోస్ చేసుకోవాలి, నేను చేస్తున్న పని చూపించాలి అని చెప్పేసి నాకు ఉంటుందన్నమాట. కాకపోతే ఈ పిల్లల వల్ల కుదరలేదండి. ఇంకోటి ఏంటంటే ఇల్లు తుడిచినప్పుడు ఖచ్చితంగా ఇలా గడప అయితే ఖచ్చితంగా కడుక్కోవాలండి. అలా కడుక్కోకపోతే మా అమ్మ దగ్గర ఎన్ని తిట్లు తిన్నానో నేనైతే. అంటే పెళ్ళి కాకముందులేండి, ఇల్లు కడిగిన వెంటనే ఇలా అయితే గడప అయితే కడిగేయాలన్నమాట. ఇలా కడుక్కోకపోతే దానికి అరుస్తుండే మా అమ్మ. నాకు అదైతే ఈరోజు గుర్తొచ్చిందండి, అందుకోసం అని చెప్పి కడుక్కున్నాను. చూడండి ఇల్లు క్లీన్గా ఎంత నీట్గా ఉందో తుడిచేసిన తర్వాత. అంటే ఎప్పుడు ఇలానే ఉండాలి, మీ ఇల్లు ఇలానే నీట్గా ఉండాలి అంటే నేను ఒక టిప్ చెప్తానండి. మీ ఇల్లు ఎప్పుడు మీరు పెట్టిన దగ్గరే తోసినట్టే ఉండాలి అంటే మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళని బయటకు పెట్టేయండి. ఇంకా అలా బయట పెట్టేస్తే ఖచ్చితంగా మీ ఇల్లు క్లీన్గానే ఉంటుంది. ఈ ప్రస్తుతానికి నేను ఇల్లు తుడిచినాను అనమాట. తుడిచిన వెంటనే ఇలా ఉంది. ఇంకాసేపటికి గందరగోళం అయిపోతుంది ఈ పిల్లల వల్ల. ఇంకా మా చింటూ బిట్టుకి స్నానం కూడా చేపించేసామండి. హితమ్మ అయితే వాళ్ళ పెద్దనాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళింది. అంటే ఒక్కోసారి హితికి ముందుగానే పోసేస్తాము, లేకపోతే చింటూ బిట్టుకు పోసిన తర్వాత పోస్తామండి. ఈ మధ్య వర్షాకాలం లాగా అనిపించింది కదా, అంటే వర్షం వచ్చింది అలా
ఆ టైంలో కొంచెం ఎర్లీగా పోసేస్తున్నామండి, అంటే వర్షం రావడం ఆ కారణంగా. అందుకోసమని చెప్పి వీళ్ళకి స్నానం చేపించిన తర్వాత కొంచెం టైం అయితే చాలానే ఉంటుంది. ఒక్కో రోజు అయితే 2కే పోసేస్తాము, రెండు గంటలకే, లేకుంటే 3కి అలా పోసేస్తామండి. నార్మల్గా ఎండాకాలం అయితే ఒక 4:30కి పైన 5 ఆ మధ్య అయితే పోస్తామన్నమాట. 5:30 వరకు కూడా ఎండ అయితే ఉంటుందండి. ఇంకా ఎండ ఎంతవరకు ఉంటుందో టైమింగ్తో పని లేదనమాట, ఎండతోనే మనకు పని. మేమైతే అంటే హితిక్ కూడా సేమ్ అలానే నేనైతే టైమింగ్ పెట్టుకోనండి, ఎండను చూసుకుంటూ నేనైతే స్నానం చేపిస్తానమాట. ఇంకా సేమ్ అలానే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వర్షం కారణంగా కొంచెం ముందుగా పోసేస్తున్నాము. ఇలా స్నానం చేపించేసిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, ఇంకా ఆ టైంలో ఆడిపించేస్తామండి పిల్లల్ని. ఇలా సైకిల్ ఎత్తి పెట్టేస్తే చాలు, ఇద్దరు కొట్టుకునేది, కొరుక్కునేది, తోసుకునేది, దొబ్బుకునేది, అసలు వాళ్ళ లోకంలో వాళ్ళకి వెళ్ళిపోతారనమాట. ఒకరినొకరు పిలుచుకునేది, మాట్లాడుకునేది, అసలు ఎంత క్యూట్గా ఉంటాయో వీళ్ళిద్దరు మాట్లాడుకునేది కానీ, ఒకరినొకరు చూసి నవ్వుకునేది కానీ, ఇంకా అలానే కొట్టుకునేది కానీ చాలా బాగుంటాయండి. అంటే ట్విన్స్ ఉంటే మాత్రం నిజంగా భలే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే ఒక్కరి దగ్గర, అంటే నాకు ట్విన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే నేను చూశానన్నమాట. కానీ ఇప్పుడు నేను ఓన్గా నా అంతటా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. చాలా కొత్తగా కొంచెం బాగుంటుందన్నమాట ట్విన్స్ ఉంటే. ఇంకా వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చాలా బాగుంటుంది. ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయండి. ఇది ట్విన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుంది. కానీ వీళ్ళతో వేగడం చాలా కష్టం అండి నిజంగా. ఒకరినొకరు కొట్టుకునే టైంలో కానీ అసలు భలే ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే ఇలా, ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా బట్టలు ఉతికినారండి, అంటే మార్నింగ్ ఉతికేసింది మా అమ్మ. ఇంకా ఉతికినవన్నీ బట్టలు అయితే మడిచేస్తున్నాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నాకు మడవడం అంటే కొంచెం సరదా అనమాట. కాకపోతే వాటిని ఎత్తి పెట్టడమే కొంచెం బద్ధకం అండి. ఇంకా నేనైతే మడిచేస్తున్నాను. అసలు ఈరోజు వీడియో షూట్ చేసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నానండి, ఈ స్టోరేజ్ ఫుల్ రావడం వల్ల. కానీ ఎందుకో ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పర్లేదండి, ఎలాగోలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు పెద్ద విసుగు వచ్చేస్తుందండి నిజంగానే చెప్పాలంటే. నాకు అసలు వీడియో కూడా తీయాలనిపించదు ఒక్కోసారి అయితే. మాటికి వీడియో ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి మెసేజ్లు రావడం, అలానే వీడియో తీస్తుంటే సడన్గా బ్యాక్ వెళ్ళిపోవడం, నిజంగా నాకైతే పిచ్చి లేస్తుంది అనమాట ఒక్కోసారి. కానీ ఇంకా చెయ్యాలి కదా, తప్పదు అన్నట్టు ఒక్కోసారి చేస్తానన్నమాట. ఒక్కోసారి నేను చాలా ఇష్టంగా అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. మధ్యలో ఏదైనా ఇలా సడన్గా స్టాప్ పడితే మాత్రం నిజంగా చాలా డిసప్పాయింట్ అయిపోతానన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుందండి, నాకే ఇలా జరుగుతుందా, అందరికీ కూడా ఇలానే జరుగుతుందా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఏదో నా వంతు నేను ప్రయత్నిస్తుంటే ఇలా మధ్యలో అడ్డంకులు రావడం, అంటే పిల్లలు కూడా ఒక్కోసారి ఉండకపోవడం వల్ల, అలానే ఒక్కోసారి నెట్టు సహకరించదనమాట. ఇంకో సైడ్ ఏంటంటే ఫుల్ స్టోరేజ్ అని చెప్పి మెసేజ్ల మీద మెసేజ్లు ఫోన్లో. అసలు నాకే ఇలా జరుగుతుందా, అందరూ యూట్యూబర్ క్రియేటర్స్కి ఇలానే జరుగుతుందా అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుందండి. ఇంకా సర్లేండి, నా బాధ అక్కడ పక్కన పెట్టేస్తే, అంటే చెప్పాను కదా దేవుడి సామాన్లు అయితే ఒకరోజు ముందుగానే కడిగేసుకుంటామని చెప్పేసి, ఇంకా మా అమ్మ మార్నింగే కడిగేసిందనమాట. కానీ దేవుడి గది మాత్రం ఇంకా ఫ్రైడే రోజు మాత్రమే కడుక్కుంటామండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్రైడే రోజే పనులన్నీ స్టార్ట్ చేసుకుంటారండి, ఇంకొంతమంది ఏంటంటే ఫ్రైడేకి ముందు రోజే చేసుకుంటారనమాట. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడో అంటే చూసానమాట యూట్యూబ్లోనే, ఫ్రైడేకి ముందు రోజు నైటే మనం కల్లాపంతా చల్లేసి ముగ్గు అంతా వేసేసి పడుకుంటే చాలా మంచిదంట. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.